వెల్కమ్ టు D77 న్యూస్. యూరియా లింక్ పేరుతో రైతులను మోసం చేసే చర్యలు తప్పవని చెప్పారు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఆకస్మికంగా జాన్కంపేట యూరియా నిల్వలను ఆమె తనిఖీ చేశారు. రైతులకు సరిపడా యూరియా ఉందా లేదా అని అధికారులను అడిగి తెలుసుకున్నారు. యూరియా లింక్ పేరుతో రైతులను మోసం చేసే చర్యలు తప్పవు. యూరియా నిల్వలపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ. నిజామాబాద్ జిల్లా రైతులు యూరియా నిల్వలపై సరఫరాపై వస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో యూరియా కొరత లేదని, రైతులకు అవసరమైన మేరకు ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు. సందర్భంగా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ వ్యవసాయ సహకార సంఘం గోదాంలో ఎడపల్లి కేంద్రంలోని ప్రైవేట్ గోదాముల్లో ఉన్న యూరియా నిల్వలను కలెక్టర్ పరిశీలించారు. అలాగే యూరియా ఆన్లైన్ బుకింగ్ విధానం అమలును సమీక్షించి రైతులకు పారదర్శకంగా ఎరువుల పంపిణీ జరుగుతున్న తీరును తెలుసుకున్నారు. ఈరోజు మన ఎడపల్లి మండల్ జంకంపేట్ విలేజ్ ఫ్యాక్స్ సొసైటీ నరేంద్ర గారి అధ్యక్షతలో ఈరోజు విజిట్ చేయడం జరిగింది. మాతో పాటు జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి గారు, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారి శ్రీనివాస్ గారు, లోకల్ ఎంపీడీఓ, ఎంపీఓ, ఎంఆర్ఓ, స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ పాల్గొనడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా ఈ స్టాక్ పాయింట్ మరియు సేల్ పాయింట్ చూడడానికి ఉద్దేశం ఏంటంటే, మనకి వచ్చే ఇప్పుడు ఎవరైతే రైతులు మన ఖరీఫ్ కోసం నాటేస్తున్నారు, దాంట్లో భాగంగా యూరియా సంబంధించిన, సరఫరా సంబంధించిన లేదా విక్రయ సంబంధించిన లేదా యాప్ సంబంధించిన సాంకేతిక ఇష్యూస్లో కూడా ఎలాంటివి సమస్యలు లేవు. మేము రైతులతో కోరేది ఏంటంటే, మనం లాస్ట్ రబీ సీజన్లో కూడా ఈ యాప్ని వాడుకున్నాము. ఎక్కడ కూడా ఎలాంటివి ఇష్యూస్ రాకుండా చాలా సమర్థవంతంగా దీన్ని వాడుకోగలాము. ఈసారి కూడా అదే పద్ధతి కొనసాగాలి. రైతులు అదేవిధంగా డీలర్స్ మాకు సపోర్ట్ ఇవ్వాలి. నిజామాబాద్ విషయానికి వచ్చేసరికి మన టోటల్ కావాల్సిన సరఫరాలు ఇప్పుడు ప్రస్తుతం యాజ్ ఐఎమ్ స్పీకింగ్ మన దగ్గర 27,000 మెట్రిక్ టన్ అందుబాటులో ఉంది.